డే వన్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ ఎక్వాటిక్ స్టోర్. సో ఈ రోజు వచ్చేసరికి మన స్టోర్లో అయితే ఎక్వేరియంస్ వచ్చినాయి. సో అన్ని ఎక్వేరియంస్ వచ్చే ముందు నేనైతే స్టోర్లో పెయింటింగ్ వర్క్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా. సో ఈ రోజు వచ్చేసరికి మన దగ్గర అయితే 10 ఎక్వేరియంస్ వచ్చినాయి. సో దాంట్లో 5 ఎక్వేరియంస్ వచ్చేసరికి 2 feet by 1 feet by 15 inches, ఇంకా 5 బెటా ట్యాంక్స్ అయితే వచ్చినాయి. సో అన్ని ఎక్వేరియంస్ వచ్చేసరికి నేనైతే ఈ వుడెన్ టేబుల్ మీద పెట్టగలుగుతున్నా. సో ఈ వుడెన్ టేబుల్ డైమెన్షన్స్ వచ్చేసరికి 6 feet by 4 feet. సో వుడెన్ టేబుల్ ఉంది కాబట్టి దాంట్లో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ లో ఇట్లా సిలికాన్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆ గ్యాప్స్ లో వాటర్ వెళ్తే ఫ్యూచర్ లో అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో దాని తర్వాత నేనైతే దీని మీద 8 2 feet ట్యాంక్స్, ఇంకా 1 3 feet ట్యాంక్ అయితే పెట్టగలుగుతున్నాను అనమాట. సో గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత నేనైతే వెళ్ళి ఇట్లా థర్మోకాల్ అయితే తీసుకొచ్చిన. ఆ థర్మోకాల్ కి మంచిగా కటింగ్ చేసుకొని ఎక్వేరియం డైమెన్షన్స్ బట్టి మంచిగా కటింగ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇట్లా సెలో టేప్ ఆల్ సైడ్స్ నుంచి సెక్యూర్ చేసుకున్నాం, ఎందుకంటే ఫ్యూచర్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. సో అవన్నీ వచ్చేసరికి మనకైతే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్వేరియంస్ అన్ని లేట్గా వచ్చినాయి నైట్లో. సో అన్ని వర్క్స్ అయితే మనకు చాలా లేట్ అయిందనుకే మనం నెక్స్ట్ వీడియోలో వాటర్ అనేది ఫిల్ చేద్దాం ట్యాంక్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.